బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. రెండు జాతీయ పార్టీల మధ్య విజయ్ నలిగిపోతున్నాడా? ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు రసకందాయంగా కనిపిస్తున్నాయి. టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. ఇక విజయ్ ఇచ్చిన మద్దతు లేఖపై సంతృప్తి వ్యక్తం చేయలేదు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్. ఇక దీంతో కూడా కేంద్ర ప్రభుత్వమే దీని వెనక ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక గవర్నర్ ద్వారా విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డుకట్ట వేసింది కేంద్రమే అంటూ ఉన్నారు. ఇక టీవీకే అధినేత విజయ్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి రావాలి అంటూ బీజేపీ కండిషన్ పెట్టినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. టీవీకే పొత్తులో కాంగ్రెస్ ఉండకూడదు అంటూ ఉంది బీజేపీ. విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఇటు అన్నా డిఎంకే ఉంది అంటూ మతతత్వ శక్తులకు దూరంగా ఉండాలి అంటూ కాంగ్రెస్ ఇటువైపు కండిషన్ పెట్టడము. 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇప్పటికే టీవీకే అవతరించింది. ఇక టీవీకే అవతరించి ఇక తాను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో గవర్నర్ను కలిసినప్పుడు గవర్నర్ నో చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత కేంద్రమే కావాలని ఈ రకంగా కూడా గవర్నర్తో నో చొప్పించినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్తో ఇక్కడ పొత్తు పెట్టుకోవటమే వచ్చినటువంటి చిక్కుగా బీజేపీకి తెలుస్తుంది. అందుకనే కాంగ్రెస్ని వదిలి పక్కకు రావాలి, అన్నా డిఎంకే మద్దతు ఉంటుంది మీకు అంటూ కూడా బీజేపీ చెప్పినట్లు. ఒకవైపు ఏమో కాంగ్రెస్ ఏమో మతతత్వ శక్తులు నమ్మేటువంటి పార్టీలకు మీరు దూరంగా ఉండాలంటే ఇటు కాంగ్రెస్ కండిషన్. ఈ విధంగా కూడా ఇరు జాతీయ పార్టీల కండిషన్స్ మధ్య ఇప్పుడు విజయ్ ఉండటం జరిగింది. ఇక 5 మంది ఎమ్మెల్యేలతో టీవీకేకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. ఇక మెజార్టీ మార్కుకు 5 సీట్ల దూరంలో టీవీకే ఉంది. ఈ సమయంలో గవర్నర్ నో చెప్పటము ఇక బీజేపీ కాంగ్రెస్కు దూరంగా ఉండాలంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇప్పుడు టీవీకే విజయ్ పరిస్థితి ఏంటి? రేణు, తమిళనాడు రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. మరి రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమైన టీవీకే అధినేత విజయ్ కి గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ గట్టి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. విజయ్ ఇచ్చిన మద్దతు లేకపోయి ఆయన సంతృప్తి వ్యక్తం చేయలేదు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందంటూ ఆయన జాబితా ఇచ్చారు. ఆ జాబితా పైన కూడా గవర్నర్ ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండండి అనే సమాచారాన్ని అయితే ఇవ్వలేదు. నేరుగా గవర్నర్ ఇచ్చిన జాబితాపై సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే గవర్నర్ కార్యాలయం ఒకసారి 112 మంది ఎమ్మెల్యేల జాబితా ఇచ్చినప్పుడు ఆ జాబితాకు సంబంధించిన సంతకాలు కరెక్టా కాదా అనే అంశం పైన కూడా ఒక క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రస్తుతానికి తెర వెనుక బీజేపీ మంత్రంగా నడిపిందనే ఒక ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో విజయ్ పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ కండిషన్స్ ఏదైతే భవిష్యత్తులో మతతత్వ శక్తులతో పొత్తు పెట్టుకోకూడదు, మతతత్వ శక్తులతో ఉండకూడదు అంటూ పెట్టిన కండిషన్ అటు బీజేపీలో ఆగ్రహం తెప్పించిందని ఒక ఢిల్లీ వర్గాల నుంచి మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ భవిష్యత్తులో టీవీకేతో కొనడానికి సిద్ధమైంది. రాబోయే రాజ్యసభ, లోక్సభతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టడానికి సిద్ధమైంది. అయితే ఈ మొత్తం వ్యవహారాల పైన బీజేపీ ఒక కన్నేసిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. తమిళనాడులో గవర్నర్ ద్వారా బీజేపీ రాజకీయాలు చేస్తుందని తీవ్ర విమర్శలు రేకెత్తాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గవర్నర్ 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉన్నప్పుడు గవర్నర్ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారాన్ని పిలవాల్సిన నేపథ్యం ఉంటుంది. అయితే ఇక్కడ గతంలో కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ రోజు ఉన్న విద్యాసాగర్, తెలంగాణ నుంచి గవర్నర్ అయిన విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం పిలిచారు. ఇక్కడ టెక్నికల్ గా సాంకేతిక కారణాలు ఏవి అడ్డు లేకున్నప్పటికీ కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అడ్డంకులతోనే గవర్నర్ ప్రమాణ స్వీకారాన్ని ఆపారని ఒక స్పష్టమైన సమాచారం ఢిల్లీ నుంచి వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందా అనేది ఒక ఆసక్తికరమైన చర్చ. అర్ధరాత్రికే ఏదైతే అసెంబ్లీ కాల పరిమితి, గతంలో ఉన్న అసెంబ్లీ కాల పరిమితిగా ముగిస్తుంది. రేపు దీనిపైన స్పష్టమైన సమాచారం. అంటే కిరణ్, బీజేపీ దీంట్లో షరతు పెట్టింది అని చెప్పినటువంటి వార్తల మీద ఏదైతే కాంగ్రెస్ తో కలిసి వెళ్ళటం వల్లే విజయ్ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ తో కలిసి వెళ్ళకపోతే బీజేపీకి విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఎటువంటి అభ్యంతరము లేదు అనే దాని మీద ఒక వార్త బయటకు వస్తుంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలవడం అనేది ఒక రాజకీయ పరిణామం. రాజకీయాలుగానే చూడాలి. కానీ ఇక్కడ
నేరుగా కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ గా గవర్నర్ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో గవర్నర్ పనిచేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ గవర్నర్ ద్వారా విజయ ప్రమాణ స్వీకారానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు వేసిందని స్పష్టమైన సమాచారం వినిపిస్తుంది. అయితే రేపు జరగబోయే గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఉత్కంఠమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ రోజు అర్ధరాత్రికి తమిళనాడు అసెంబ్లీ కాలపరిమితి ముగిస్తుంది. రేపటి నుంచి సుప్తా వ్యవస్థలో ఉంచుతారా లేక రాష్ట్రపతి పాలనకు రెఫర్ చేస్తారా అనేది కూడా ఒక చర్చ అయింది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో టీవీకే వెళ్ళడం అనేది బీజేపీకి ఊహించని పరిణామం. ఇప్పటికే అన్నాడీఎంకేకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలు నేరుగా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ రోజు ఉదయం 40 మంది ఎమ్మెల్యేలు పి షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే అధినేతగా ఉన్న ప్రస్తుతం పళనిస్వామికి అడ్డు చెప్పడం కూడా జరిగింది. నేరుగా టీవీకేతో సంప్రదింపులు జరిపారు. టీవీకేకి సంబంధించిన వ్యూహకర్త బుషి ఆనంద్ నేరుగా పళనిస్వామిని కలిశారు. పళనిస్వామిని మద్దతు కూడా కోరారు. అయితే నేడు రేపు ఏం జరగబోతుందా తమిళనాడు రాజకీయాలని ఒక చర్చ. మరోపక్క బీజేపీ నుంచి బీజేపీ నుంచి వచ్చిన కండిషన్ మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీని వదిలి వస్తే మీరు ప్రమాణ స్వీకారం చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీతో ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నేరుగా విజయ్కి సూచించాలనే ఒక సమాచారం. మరోపక్క కాంగ్రెస్ నేరుగా మతతత్వ శక్తులతో కలిస్తే భవిష్యత్తులో మా మద్దతు ఉండదంటూ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కండిషన్. రెండు జాతీయ పార్టీల మధ్య విజయ ప్రమాణ స్వీకారం ఎటువైపు తిరుగుతుంది అనేది ఒక ఆసక్తికరమైన చర్చ. తమిళనాడు గవర్నర్ రేపు ఏం చేయబోతున్నారా? ఈ రోజు అర్ధరాత్రికి అసెంబ్లీకి సంబంధించిన గడువు ముగుస్తుంది. రేపు సుప్తా వ్యవస్థలో ఉంచుతారా లేక రాష్ట్రపతి పాలనకు రెఫర్ చేస్తారా లేక ఈ అన్ని అంశాలపైన న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు చేస్తారనేది చూడాలి. మరోపక్క విజయ్ కూడా నేరుగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. విజయ్ నెక్స్ట్ మరో 3 రోజుల తర్వాత మళ్ళీ గవర్నర్ అప్పీల్ చేసే అవకాశం. రెండోసారి గవర్నర్ అప్పీల్ చేసినప్పుడు గవర్నర్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారా లేక న్యాయ నిపుణులతో సంబంధించి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారనేది కూడా చూడాలి. వీటి అన్నిటిపైన కూడా మనకు క్లారిటీ రావాలంటే 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉంది. రేపు ఉదయం గవర్నర్ తీసుకుపోయే చర్చ పైన కూడా ఆసక్తికరమైన చర్చ ఉంది. ఓవరాల్ గా మనం గమనించినప్పుడు తెర వెనుక ఏదైతే గవర్నర్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది అంటూ ఒక విమర్శలు అయితే రేకైతే అయితే చూడాలి. తమిళనాడు రాజకీయాలు ఎలా మనకు తిరుగుతాయి, విజయ ప్రమాణ స్వీకారానికి మరికొంత సమయం పడుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక విజయ్ అయితే కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు టీవీకే, కాంగ్రెస్ అదేవిధంగా వామపక్షాల మద్దతు కూడగట్టుకొని పార్టీని ప్రమాణ స్వీకారం చేసేందుకు సీఎంగా తాను గద్దెనెక్కేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత అనుకోని ట్విస్ట్ గవర్నర్ నో చెప్పటం. ఇక దీని తర్వాత బీజేపీ కావాలని చెప్పి ఒక షరతుతో టీవీకే విజయ్ని ఆపటం జరిగింది అని వార్తలు బయటకు వస్తున్నాయి. దాంట్లో కూడా కాంగ్రెస్తో కలిసి వెళ్ళటం. ఇటు బీజేపీ జాతీయ స్థాయి పార్టీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ. ఇప్పటికే మనం చూసుకుంటే కేరళలో కాంగ్రెస్ విన్ అయింది. బీజేపీ తన మ్యాప్ని విస్తరించుకుంటూ పోతుంది. బీజేపీ ఏ ప్రాంతాల్లో పాగా వేయాలనుకుంటుందో ఆ మ్యాప్ని విస్తరించుకుంటూ మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్ తర్వాత వెంటనే ఆయా జిల్లాలకి కాషాయ రంగు పులిమి మ్యాప్ను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ హవా తగ్గించాలని బీజేపీ ఒక శక్తిగా సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తే బీజేపీ ఏకైక పార్టీగా ఒక ప్రత్యామ్నాయం లేనటువంటి పార్టీగా ఎదిగేటువంటి ఒక ప్లాన్ని చేస్తూ ఉంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్తో టీవీకే విజయ్ కలిసి వెళ్తే ఒక స్ట్రాంగ్ అంటే మరలా కూడా ఒక తమిళనాడులో కాంగ్రెస్కి బలం పెరిగే అవకాశం ఉంటుంది. దీంతోనే ఈ రకమైన స్ట్రాటజీ బీజేపీ ప్లే చేస్తూ ఉంది. కాంగ్రెస్తో కలిసి వెళ్ళినందుకే విజయ్కి గవర్నర్ ద్వారా ఈ అడ్డంకులు తెలుపుతుంది అని కూడా దీని మీద నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి చూడాలి, అన్నాడీఎంకేతో కలిసి వెళ్తాడా, మరి బీజేపీ షరతు పెట్టినట్లు, లేదంటే కాంగ్రెస్తోనే కలిసి వెళ్తాడా, ఏం జరగబోతోంది, అసలు విజయ్ పొత్తుల విషయంలో ఏం జరుగుతుంది, విజయ్ మద్దతు ఎక్కడి నుంచి కూడగట్టుకోనున్నారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విజయ్ చుట్టూ జరుగుతున్నటువంటి అంశాల్లో మనం చూస్తే కనుక ఇవి ట్విస్ట్లుగానే ఇంకా మిగిలిపోయాయి. తరువాతే క్లారిటీ రానున్నాయి.